నిరుద్యోగ జేఏసీ ర్యాలీపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోంది. అర్ధరాత్రి కోదండరాంను తలుపులు బద్దలు కొట్టి మరీ ఇంట్లోనే అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికక్కడ జేఏసీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాల్లోనూ రాత్రి నుంచే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చేవారిని చెక్ పోస్టులు పెట్టి మరీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని ఓయూ, ఇందిరా పార్క్ తదితర చోట్ల పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం వాతావరణం నాటి తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితిని తలపిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీని పోలీసులు నిర్బంధించారు. నిరుద్యోగ ర్యాలీకి టీజేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూకొచ్చే అన్ని మార్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఓయూ విద్యార్థులు ర్యాలీగా ఇందిరా పార్కుకు బయలుదేరారు. విద్యార్థులను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా యూనివర్సిటీకి చేరుకున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందిరా పార్కుకు ర్యాలీగా బయలుదేరుతున్న విద్యార్థులను అడ్డుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ లైవ్ లో అందిస్తారు. రమణ, ఉస్మానియా దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అలాగే జిల్లాల నుంచి వచ్చేవారిని కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. సో ఓవరాల్ గా పరిస్థితి ఎలా ఉంది? మొత్తంగా ఓయూ చేపట్టేటువంటి ఏదైతే నిరుద్యోగ ర్యాలీ ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా మనకు ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ ఈ హాస్టల్ నుంచి విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరి ఎన్సీసీ గేట్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం ఓయూను దిగ్బంధించారు. మొత్తం ఓయూ చుట్టూరా కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఓయూ గేట్ అన్ని పూర్తిగా మూసేసి ఓయూలోకి వాహనాలను అనుమతించ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతుంది. లోపల ఇప్పటికే అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. వాహనాల్లో అరెస్ట్ చేసిన విద్యార్థులను తీసుకొస్తున్న దృశ్యాలను కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అరెస్ట్ చేసిన వారందరినీ కూడా బయటకి అంటే వివిధ పోలీసులు తరలించే ప్రయత్నం జరుగుతుంది. భారీ మొత్తంలో పోలీసులు అయితే మొత్తం ఓయూ చుట్టూరా కూడా అక్కడ పూర్తిగా మోహరించి ఉన్నారు. మొత్తంగా ప్రస్తుతం మనకు ఓయూ వద్ద టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన పోలీసుల చర్యను మాత్రం విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడానికి తప్పుపడుతున్నారు. లోపలికి వచ్చి మరి హాస్టల్లోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు విద్యార్థులు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మొత్తం ఓయూ వేదికగా ఓయూ కేంద్రంగా మేము ఆందోళన చేపట్టాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా తమకు ఉద్యోగాలు ఇంకా అందకపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మొత్తంగా ఈ ఆందోళనలో భాగంగానే ఈ ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. అంటే మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము చేసుకునేటువంటి నిరసన కార్యక్రమానికి సో రమణ, యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం అంటే ఎవరినైనా అక్కడ అరెస్ట్ చేయటం ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? విజిత అంటే ప్రస్తుతం ఈ హాస్టల్ నుంచి బయలుదేరిన విద్యార్థులను ఆల్రెడీ లోపలికి ప్రవేశించిన పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు అంబర్పేట తర్వాత తార్నాక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎన్సీసీ గేట్ వద్దకు చేరుకునే ప్రమేయంలో అంటే ప్రస్తుతం ఇటు ర్యాలీకి అనుమతి లేదు. ఆల్రెడీ పోలీసులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఓయూ యూనివర్సిటీతో పాటుగా అటు ఇందిరా పార్కు తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం మిగతా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితులు కూడా ర్యాలీకి అనుమతించబోమని చెప్తున్నారు. మనం చూస్తున్నాం చాలా మంది విద్యార్థులు ఎవరైతే విశ్వవిద్యాలయానికి మన యూనివర్సిటీ వెళ్ళే విద్యార్థులు ఎవరుతున్నారో అటు సిబ్బంది కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా పోలీసులు లోనికి అనుమతించడం లేదు. అనంతరం కూడా ఇక్కడ విద్యార్థులంతా కూడా మనం చూస్తున్నాం లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం మొత్తం బారికేళ్ల సాయంతో పూర్తిగా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకి ఓయూ వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అటు మరోవైపు మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిన్న రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు కొనసాగాయి. ఇటు ఓయూ జేఏసీ అధ్యక్షులు కోదండరాం కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసి కామాడిపుర పోలీస్ స్టేషన్ లో తరలించారు. ప్రస్తుతం కామాడిపుర పోలీస్ స్టేషన్ ఎవరైతే కోదండరాంను అక్కడికి కలవడానికి వెళ్ళేటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దిగ్బంధం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా మేము చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను శాంతియుతంగా చేసిన కార్యక్రమాలను
అడ్డుకునే ప్రయత్నం ఇటు ప్రభుత్వం చేస్తుందని విమర్శలు అయితే జేఏసీ నాయకులు చేస్తున్నారు. మొత్తంగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా భర్తీ చేయాలని డిమాండ్తో ఈ ర్యాలీ చేపట్టామని చెప్పేసి విద్యార్థి నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఓయూ అంతా మాత్రం పోలీసులు మనం చూస్తున్నాం, విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం, మొత్తం దిగ్బంధం చేశారు పోలీసులు. ఇంకా చాలా మంది పోలీసులు లోపల అక్కడ మోహరించారు. లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పోలీసులంతా కూడా ఓయూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం భారీ వాహనాలు ఇక్కడ పెట్టారు. ఆల్రెడీ ఎలాంటి హింసాయుక్త ఘటన జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక్కడ నుండి ఓయూ విద్యార్థులంతా కూడా ఇందిరా పార్క్ వెళ్లి మేము శాంతియుతంగా నిరసన తెలుపుతామని పోలీసులతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా పోలీసులు మాత్రం ప్రస్తుతం నిషేధాజ్ఞ ఉన్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా మొత్తంగా మనకు ఓయూతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎస్వీకే కూడా కొంతమంది జేఏసీ నాయకులు వెళ్తున్న సమాచారంతో పోలీసులు అక్కడ కూడా ఎస్వీకే వద్ద కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా భారీగా మోహరించి ఉన్నారు. ఇటు ఇందిరా పార్క్ వద్ద కూడా సేమ్ అదే పరిస్థితి. దాదాపు మొత్తం అన్ని జిల్లాలు 31 జిల్లాల నుంచి పోలీసులు పిలిపించారు. భారీ స్థాయిలో అంటే పోలీసులు అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం సిబ్బంది కావచ్చు మిగతా వారు కానీ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు మాత్రం ప్రస్తుతం లోపల ఆందోళన కొనసాగుతున్నాయి కాబట్టి అనుమతించబోమని చెప్తున్నారు. ఇటు స్పష్టంగా కనిపిస్తుంది చాలా మంది ఓయూ ద్వారం గుండా ప్రతిరోజు తమ దినసరి పనుల కోసం వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ మార్గాన్ని వెళ్తుంటారు. ఈ రోజు అలాంటి అవకాశం లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో వారంతా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా కూడా మనకు సేమ్ ఇలాంటి స్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా విద్యార్థులు అక్కడ ఆందోళన కొనసాగిస్తూ రోడ్డుపైన బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మొత్తం పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైన బైఠాయించి ఈ ఆందోళన కొనసాగిస్తారు. తమ శాంతియుత ర్యాలీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజిత అయితే రమణ, సిటీలో ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు, ముందస్తుగానే అరెస్టులు కూడా చేశారు. మరి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఎప్పుడైతే ఇటు ఓయూ చేసి ఈ నిరుద్యోగ ర్యాలీకి ఎప్పుడైతే ప్లాన్ చేసిందో అంతకుముందు నుంచే పోలీసులు కూడా తమ ప్లాన్లో తాము ఉన్నారు. నిషేధాజ్ఞలు ఆల్రెడీ నగర పోలీస్ కమిషనర్ పేరు మీద నిషేధాజ్ఞలు ఆల్రెడీ విడుదలయ్యాయి. ఖచ్చితంగా నిన్న సెంట్రల్ జోన్ డీసీపీ కూడా పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ కార్యక్రమానికి అనుమతి లేదు కాబట్టి ఎవరు హాజరు కావద్దని చెప్పేసి ముందస్తుగా వారు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. మొత్తం హైదరాబాద్ చుట్టూరా అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చే మార్గాల గుండా మొత్తం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మరి రాత్రిల నుంచే అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఇటు సిటీలో ఉన్నటువంటి జేఏసీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముఖ్యంగా జేఏసీ చైర్మన్ కోదండరామను ఆల్రెడీ అరెస్ట్ చేసి కమాండీపురం తరలించారు. ఆ చర్యను మొత్తం జేఏసీ నాయకులు ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ఈరోజు పోరాటం చేసి అంటే ముందు స్థానాల్లో ఉన్నారో వారందరినీ కూడా ఈ విధంగా కించపరచడం తగదని చెప్పేసి కూడా జేఏసీ నాయకులు చెప్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము ఆందోళన చేస్తామన్నా కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. అయితే ఇటు ప్రధానంగా తమ ఎట్టి పరిస్థితుల్లో తమ లక్ష్యాన్ని అయితే ఈరోజు మేము ఏవైతే ఆందోళన పిలిపించామో ఖచ్చితంగా చేసి తీరుతామని మాత్రం స్పష్టం చేస్తున్నారు. జేఏసీ నాయకులు ఇంకా చాలా మంది జిల్లాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా సిటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సిటీలో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వారంతా కూడా ఒక్కసారిగా ర్యాలీగా ఇందిరా పార్క్ బయలుదేరే ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఇప్పటికే సమాచారం ఉంది. దాంతో వారు కూడా పెద్ద స్థాయిలో ఇప్పుడు చేరున్నారు. మరి కొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు అవుతున్నారమ్మా? నేను వెళ్తాను సార్, ఎక్కడ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఏం చేస్తారు? నేను నడవలేను సార్, బైక్ లోపలికి వెళ్ళాలి సార్. అట్లా అని ఏమంటారు పోలీసులు? ఫోన్లే వెళ్ళనివ్వట్లేదు. చెప్పండి అమ్మ, చెప్పండి. అదే తిననే పంపిస్తారు అలా అని చూస్తున్నా. ఓకే, చెప్పండి. ఏం చెప్పాలి సార్, ఇక్కడ గేట్ వేసేసారు. ఏంటంటే వెనక తిరిగి వెళ్ళమంటున్నారు కానీ వెనక నుంచి రూట్ ఎటుంటుందో తెలీదు. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళినా అన్ని జాగాల్లో క్లోజ్ చేసేసే ఉంటే మాకు కష్టమే కదా సార్. నేను లేడీస్ కైనా కన్సెషన్ ఇచ్చి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. కామన్ ప్రయాణికులు అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనా ప్రస్తుతం ఇటు విద్యార్థుల ర్యాలీ ఆల్రెడీ ఈ హాస్టల్ నుంచి బయలుదేరిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మొత్తంగా ప్రస్తుతం అయితే వారంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని చెప్పి వారు కోరుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతం ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమణ.